హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు క్యాండిల్ అయితే మనం చూస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ టుడేస్ క్యాండిల్. ఓకే, అండ్ సో ఒకసారి సో ఫెబనోసి ఏజ్ చూస్తే సో మార్కెట్ అనేది మనకు 0.5 లెవెల్స్ దగ్గరికి వస్తే సో అది రీట్రేస్మెంట్ అనమాట. ఓకే, సో అయితే 0.5 దగ్గరికి వచ్చి మార్కెట్ అగైన్ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ మనం స్లైట్గా బయ్యర్స్ పార్టిసిపేషన్ ఇంకా ఈ లెవెల్స్లో చూస్తున్నాం. ఓకే, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని చూసి మనం సెల్లర్స్ క్యాండిల్ అని చెప్పి, సెల్లింగ్ క్యాండిల్ అని చెప్పి మనం అజ్యూమ్ చేయకూడదు. ఓకే, సో ఇంకా దీంట్లో బయింగ్ ప్రెషర్ తగ్గలేదు అనమాట. ఓకేనా, అంటే 0.5 లెవెల్స్ కంటే ఇంకా అబోవ్లోనే మార్కెట్ ఉంది అంటే ఇంకా మార్కెట్ బయింగ్ ప్రెషర్ తగ్గలేదు అనేది ఒక అజంప్షన్ అనమాట. ఓకే, ఒక అండర్స్టాండింగ్. సో ఇదే 100% జరుగుతుందని కాదు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఓకేనా, సో రేపటికి మనం ప్లాన్ చేసుకోవాల్సిన లెవెల్స్ ఏంటి, సో రేపు ఎక్కడ మనం ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో మనం మార్కెట్లో చూస్తే మనకు స్ట్రాంగ్ బయింగ్ మూవ్ మనం చెప్పుకుంటాం రెగ్యులర్గా. సో ఆ మూవ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే 26,000 సో 140s ఏవైతే ఉన్నాయో సో ఇక్కడి నుంచి ఒక స్మాల్ డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకొని ఒక స్ట్రాంగ్ మూమెంట్, ఓకే, బయింగ్ మూమెంట్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇదే రేపు 0 to హీరో ట్రేడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, రేపు కానీ మనకు 0 to హీరో ఆపర్చునిటీ వస్తే ఇంకా బయింగ్ ప్రెషర్ మనకు తగ్గలేదు కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మూవ్ అవుతుందంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ మూవ్ ఉంటుంది. ఇక్కడ మీరు బై సైడ్ ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ మనకి సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసరికి 26,344 ఏదైతే ఉందో సో ఈ ఏరియాస్లో మనకు సెల్లింగ్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ వచ్చేసరికి ఈ జోన్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడింగ్ జోను అండ్ ట్రెండ్ డెసిషన్ జోను. సో దీనికి అబోవ్ మార్కెట్ ఓపెన్ అయితే ఇలాగే వెళ్ళిపోదు. ఈ సెల్లింగ్ లెవెల్ దగ్గర మార్కెట్ కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి స్ట్రాంగ్ సెల్లింగ్ మూవ్ వస్తుంది. లేదు ఇది బ్రేక్ చేసింది అంటే మార్కెట్ పైన కూడా బుల్లిష్ అండ్ ట్రెండీ సెంటిమెంట్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది బయింగ్ అండ్ సెల్లింగ్. అండ్ ఈ జోన్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి నో ట్రేడింగ్ జోన్ అండ్ ట్రెండ్ డిసైడింగ్ జోన్ అనమాట. సో ఈ జోన్కి మార్కెట్ ఎటువైపుకి మార్కెట్ ఓపెన్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ లోవర్ లెవెల్స్లో మార్కెట్ ఓపెన్ అయితే బయింగ్ లెవెల్ దగ్గర నుంచి మనకి ఇంకా బయింగ్ సెంటిమెంట్ కనపడుతుందని చెప్తున్నాం కాబట్టి ఒక స్ట్రాంగ్ బయింగ్ మూవ్, ఈ లెవెల్స్ కూడా మార్కెట్ డ్రాప్ చేసిందంటే ఇంకా దీని కింద సెల్ ఆఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో ఈ లెవెల్స్ని మీరు నోట్ చేసుకోండి అండ్ యూ కెన్ ట్రేడ్ వెరీ ఈజీలీ. ఇంకా ఈ లెవెల్స్ని అర్థం చేసుకోవడంలో ఛాలెంజెస్ ఉంటే, ఇంకా లెవెల్స్ నేర్చుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి రీచ్ అవుట్